హాయ్ నమస్తే అండి, నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. ఈరోజు మన డ్రీమ్ కిచెన్లో బేకరీ స్టైల్లో ఓరియో రోల్స్ని ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలాంటి చాలా బేకరీ రెసిపీస్ అలాగే వెరైటీ రెసిపీస్ మన ఛానల్లో అప్లోడ్ కాబోతున్నాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. ఇంకా మనం లేట్ చేయకుండా ఈ రోల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ 2 తీసుకున్నాను. దాంట్లో నేను 1.5 యూజ్ చేస్తున్నాను. ఒకటి వైట్ క్రీమ్ బిస్కెట్స్, అలాగే చాక్లెట్ క్రీము. వైట్ క్రీమ్ బిస్కెట్స్ని ఓపెన్ చేసుకుని బౌల్లో వేసేసుకుని మనం మధ్యలో ఉన్న వైట్ క్రీమ్ని సపరేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగే అన్ని బిస్కెట్స్లోంచి సపరేట్ చేయాలి. ఇది మనం ఫ్రిడ్జ్లోంచి తీసిన బిస్కెట్స్ అయితే ఇలా ఈజీగా రాదు. మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా నార్మల్గా బయట నుంచి అప్పటికప్పుడు తెచ్చుకొని మనం ప్రిపేర్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఇలా వైట్ అనేది సపరేట్ అయిపోతుంది. అదేవిధంగా మనం చాక్లెట్ క్రీమ్ బిస్కెట్స్ని కూడా ఓపెన్ చేసుకుని ఒక 6 బిస్కెట్స్ వరకు తీసుకుంటున్నాను నేను. దీన్ని కూడా సేమ్ ప్రాసెస్, మనం మధ్యలో ఉన్న చాక్లెట్ క్రీమ్ని సపరేట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఫ్రిడ్జ్లోంచి తీసిన బిస్కెట్స్ అయితే కనుక మనకి ఇంత ఈజీగా అయితే రాదు. ఈ విధంగా మనం చాక్లెట్ క్రీమ్ని కూడా సపరేట్ చేసేసుకుని బిస్కెట్స్ అన్ని మిక్సీ జార్లో వేసుకుని పౌడర్లా చేసేసుకోవాలి. ఈ పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ పౌడర్లో మనం ఇక్కడ మిల్క్ తీసుకుని మనం ఒక్కొక్క స్పూను వేసుకుంటూ, ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం పూరి పిండి కలుపుకుంటాం కదా, అలాగా మెత్తగా కలుపుకోవాలి. మనం ఎంత మెత్తగా కలుపుకుంటే రోల్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ విధంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ముందుగా సపరేట్ చేసి పెట్టేసుకున్నాం కదా చాక్లెట్ అండ్ వైట్ క్రీమ్స్. చాక్లెట్ క్రీమ్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ పాలు యాడ్ చేసుకుని ఇలా మనం కలుపుకోవాలి. దీన్ని కూడా క్రీమ్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఎక్కువ పాలు వేయొద్దు, 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇది కూడా పక్కన పెట్టేసుకుని వైట్ క్రీమ్ తీసుకుని దాంట్లో కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పాలు వేసుకుని దీన్ని కూడా ఇలాగే క్రీమ్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ వరకునే మనం పాలు వేసుకుంటే ఈ విధంగా క్రీమ్ రెడీ అయిపోతుంది. ఈ రెండు కూడా పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనకు ఒక కవర్ అవసరం అవుతుంది. ఇది మీరు జిప్ బ్యాగ్ యూజ్ చేయొచ్చు, లేదంటే మన శారీస్ కొన్నప్పుడు కవర్స్ ఇస్తారు కదా, ఆ కవర్ని ఇలా కట్ చేసుకుని వాడుకోవచ్చు. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత కవర్ని ఓపెన్ చేసుకుని మనం ముందుగా బిస్కెట్ పౌడర్ తోటి ఒక ముద్దను ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని లోపల పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది ఎప్పుడు కూడా మనకి చాలా మెత్తగా ప్రిపేర్ చేసుకోవాలి, గట్టిగా ప్రిపేర్ చేసుకోకూడదు. దీన్ని మనం కవర్ లోపల పెట్టేసుకుని ఒకసారి ప్రెస్ చేయాలి. తర్వాత రోలింగ్ పిన్ తీసుకుని ఆ మిశ్రమాన్ని అంతా కూడా కవర్ లోపల ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఈ పైన ఉన్న కవర్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన విధంగా కట్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం కవర్ని కట్ చేసేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వైట్ క్రీమ్ ఉంది కదా, ఆ క్రీమ్ని ఇలా అప్లై చేసుకోవాలి. మీరు కావాలంటే ఒక కలర్ మాత్రమే యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ 2 కలర్స్ యూజ్ చేశాను. మీరు కావాలంటే వైట్ క్రీమ్ ఒకటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే చాక్లెట్ క్రీమ్ యూజ్ చేయొచ్చు. బట్ మనం వైట్ క్రీమ్ యూజ్ చేసినప్పుడే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. నేను కొంచెం డిఫరెంట్గా ఉండడం కోసం చాక్లెట్ని కూడా కొంచెమే యూజ్ చేస్తున్నాను. అందుకే ఇలా మనం ఫస్ట్ వైట్ వేసుకుని తర్వాత చాక్లెట్ క్రీమ్ అప్లై చేసుకుని నెక్స్ట్ మళ్ళీ ఫైనల్గా వైట్ క్రీమ్ని ఇలా సైడ్ అప్లై చేసేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసేసుకున్న తర్వాత దీన్ని ఇలా రోల్ చేసేసుకోవాలి. ఇలా రోల్ చేసేసుకుని ఇప్పుడు అడుగునున్న కవర్ని ఈ రోల్కి చుట్టేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టేసుకోవాలి. 1 అవర్ తర్వాత మనకి ఓపెన్ చేసి చూస్తే కొంచెం గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని రోల్స్ కింద కట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఎంతో సింపుల్గా ఇంట్లోనే బేకరీ స్టైల్లో మనం ఓరియో రోల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. చూస్తున్నారు కదా, ఎంతో కలర్ఫుల్గా ఓరియో రోల్స్ రెడీ అయిపోయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నాకు ఇంకొక ఛానల్ కూడా ఉందండి, తెలుగు తోట ఛానల్. ఆ ఛానల్ లింక్ను కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరికైనా అవసరం అనుకుంటే కనుక ఒకసారి చూసి మీకు యూస్ఫుల్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.